హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు గాన్గాపూర్‌లో ఉండే అష్టతీర్థాలు వీడియో చేస్తున్నాను. భీమా, అమర్జా నదీ సంగమం అంటారండి దీన్ని. భీమా నదిలో అమర్జా అంటే 2 అమృతపు చుక్కలు పడి దానికి ఆ పేరు వచ్చిందని చెప్పి అంటారు. సంగమం అండి. సంగమంలో మొదటిసారిగా మనం స్నానం చేసి అక్కడ ఒడ్డున ఉండే సంగమేశ్వరుని దర్శించుకొని అక్కడ తర్వాత రెండోది షట్కుల తీర్థానికి వెళ్తామండి. ఇక్కడ సంగమం దగ్గర అందరూ కూడా బట్టలు ఇప్పేసి వదిలేసి వెళ్ళిపోయారండి. కాలువ అంటే నదులు అడుగున కూడా బట్టలే ఉన్నాయండి, కాలుకి చుట్టుకుంటా ఉన్నాయి. చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత రెండో నది అండి ఇది. మేము షట్కుల తీర్థంకి వచ్చాము. అక్కడ స్నానం చేయలేదు. దాని పక్కనేనండి ఒక 20 అడుగులు కూడా ఉంటాయో ఉండవు. అది కూడా చూసుకొని రెండోది షట్కుల తీర్థం చూసామండి. మూడవ తీర్థానికి ఇది అని పోతూ దారిలో నృసింహ సరస్వతి స్వామి వారు విశ్రాంతి తీసుకుంటారంటండి. ప్రతిరోజు అష్టతీర్థాలు తిరుగుతూ విశ్రాంతి కట్ట అని చెప్పి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళంట. దాన్ని విశ్రాంతి కట్ట అంటారు. ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు విశ్రాంతి తీసుకునే కట్ట. ఇక్కడి నుంచి మేము భాగీరథి తీర్థానికి వెళ్తున్నామండి. ఈ భాగీరథి తీర్థము కాశీ క్షేత్రంతో సమానంగా ఉంటుందంటండి. అక్కడ ఒక అవధూత తన తమ్ముడికి కాశీ వెళ్ళే పని లేకుండా ఉండాలని చెప్పి ఇక్కడే ఉన్నాడు కాశీ ఈశ్వరుడు అని చెప్పడం వల్ల జరిగింది. దాంట్లో కూడా మేము స్నానం చేయలేదండి. బయటకు వచ్చేసి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసుకున్నామండి. జలాభిషేకము భాగీరథ తీర్థానికి. తర్వాత ఇది పాప వినాశిని తీర్థం అంటారండి. ఇక్కడ స్వామివారి సోదరి తన పాపాలు పోగొట్టుకోవడం కోసం దీంట్లో మునిగిందని, అప్పుడు దానికి కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్పి అంటారు. ఆమె పాపాలు పోయి ముక్తి పొందిందని చెప్తారండి. ఈ తర్వాత 5ది వచ్చి కోటి తీర్థం అండి. కోటి తీర్థంలో కూడా స్నానం చేసేటట్లేదు, ఓన్లీ వాటర్ పట్టుకొచ్చుకున్నాము. తర్వాత ఈ కోటి తీర్థం తర్వాత రుద్రపాద తీర్థం ఉంటుందండి మనకి. ఇక్కడ ప్రతిదానికి మేము శివలింగానికి అభిషేకం చేయాలంటే మేము బాటిల్ తీసుకున్నామండి. కానీ మాకు తెలియక తీసుకెళ్ళాము. అట్లా మీరు ఇత్తడి కానీ రాగి కానీ కలిసి ఉండి తీసుకెళ్ళి నదిలో ఉండే వాటర్ తీసుకొచ్చి ఒడ్డున ఉండే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చండి. చక్కగా మంచిగా ఉంటుంది. మీరు అలా చేయండి ఎవరన్నా చేసి వెళ్ళేవాళ్ళు ఉంటే. తర్వాత వచ్చేసి రుద్రపాద తీర్థం అండి. రుద్రపాద తీర్థం అయిపోయిన తర్వాత ఇది రుద్రపాద తీర్థం అండి. ఇక్కడి నుంచి మనం చక్రతీర్థంకి వెళ్తామండి. ఇది చక్రతీర్థం ఒడ్డున ఉండే శివలింగం అండి. దానికి కూడా అభిషేకం చేసుకున్నాము. ఇక్కడ కూడా మనకి స్నానం చేయడానికి పెద్దగా ఏమీ లేదండి. కొంచెం కష్టంగా ఉన్నాయి, కొన్ని చోట్ల జారుతూ ఉన్నాయి. తర్వాత ఇది మన్మథ తీర్థం అండి, 8వది. మన్మథ తీర్థంలో చేయొచ్చండి, కానీ జాగ్రత్త ఉన్నాయి. లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ దూరం పోకూడదు. ఈ దీపావళికి మనకి చక్రతీర్థం దీపావళి ముందు వచ్చే మన్మథ తీర్థంలో దీపావళి ముందు వచ్చే చతుర్దశి నాడు అష్టతీర్థాలు సేవిస్తే మోక్ష సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారండి. అది ఇక్కడ మంచిదంటండి ఆ రోజు చేసుకుంటే. తర్వాత చివరిగా మనం లాస్ట్కి కల్లేశ్వరం తీర్థం దగ్గరికి వెళ్తామండి. కల్లేశ్వర తీర్థము అంటే కల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే పక్కన కొంచెం దూరంలో ఉందండి ఇది నది. దాంట్లో కూడా స్నానం చేసామండి. చేసి కల్లేశ్వరుని టెంపుల్కి వెళ్ళాము. కల్లేశ్వర తీర్థంలో మనకి సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జునుడే కల్లేశ్వర స్వామిగా ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తారండి. ఇక్కడ మనకి సాక్షాత్తు కల్లేశ్వరునిగా ఉండి ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే శనికి తైలాభిషేకం చేసుకుంటామండి. ఇక్కడ చూడండి, స్నానం చేసేటట్లు లేదండి. చక్కెర పడకముందే ఇంటికి వెళ్ళిపోవాలి. కల్లేశ్వర తీర్థంలో వాటర్ తీసుకొచ్చుకొని అక్కడ ఉండే శివలింగానికి వాటికి జలాభిషేకం చేసుకొని వెళ్ళిపోయామండి. చీకటి పడకుండానే వెళ్ళిపోవాలండి. అక్కడ ఏమి లైట్లు గీట్లు ఏమి ఉండవు కాబట్టి దారి కూడా కనిపించదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలండి మనం అక్కడి నుంచి. మన్మథ తీర్థం కాడి నుంచి కల్లేశ్వర తీర్థంకి. అక్కడి నుంచి అసలు మనం ఉండటానికి ఏముండవండి. ఏదో ఇది శనీశ్వరుడు అండి, అంటే కల్లేశ్వర టెంపుల్లో ఉండే శనీశ్వరుడు. ఇక్కడ కంపల్సరీగా తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారండి. కల్లేశ్వరుడు అండి. ఈ వెనక పక్క నుంచి మనకి ముందు పక్క ఉంటుంది కల్లేశ్వరునికి, వెనక పక్క కూడా ఉంది. శనీశ్వరునికి చేసుకుంటే గ్రహపీడలు ఉండవని, ఆ సంవత్సరంలో ఉండే ఏమైనా గ్రహపీడలు ఉంటే తొలగిపోతాయి అంటారండి. మాకు కల్లేశ్వరం ముందు ఉండే శివలింగం అండి. ఇది మేము సైడ్ నుంచి చూసాము. లోపలికి తడి బట్టలతో ఎంటర్ కావద్దన్నారు కాబట్టి మేము సైడ్ నుంచి చూడమని చెప్పారు. కల్లేశ్వరుని అండి, ఆయన కల్లేశ్వరుడు మల్లికార్జున స్వామితో సమానము, ఆయనే వచ్చి ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ ఈ సంవత్సరంలో ఒకసారైనా కూడా చేసుకుంటే బాగుంటుందంటండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం గాన్గాపూర్ దత్తాత్రేయ దర్శనం కూడా చేసుకోవాలండి. 8 అయిపోయిన తర్వాత అప్పుడే మనకి తీర్థం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సంగమంకి వెళ్ళాలండి. దత్తాత్రేయ స్వామి అదేంటండి గాన్గాపూర్ టెంపుల్ అండి అది. ఇది తర్వాత దత్తాత్రేయ టెంపుల్ అయిపోయిన తర్వాత మనకి ఈ టెంపుల్ బయట అండి ఇది. అట్లా ఉన్నారు అంతా కూడా విశ్రాంతిగా కూర్చుని. సాయంత్రం వెళ్ళామండి మేము, రాత్రి కావచ్చింది. ఆ టైంలో కొంచెం జనం తక్కువ ఉన్నారు.
కాబట్టి ఇది లోపలండి, టెంపుల్ లోపల ఉండే ప్రదేశం అండి ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ సంగమానికి వెళ్ళామండి. సంగమానికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ ఉండే సంగమేశ్వరం దర్శనం చేసుకొని తీర్థయాత్ర పూర్తి చేయాలండి. అష్టతీర్థయాత్ర పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఇది టెంపుల్ అండి, దత్తాత్రేయ టెంపుల్. ఇది గాన్గాపూర్లో ఉండేది. చాలా బాగుందండి శ్రీ దత్త టెంపుల్. అసలు చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయండి. చాలా వీడియోలు కూడా చేయాలండి, నాకు వీలు కాక అన్నీ చేయలేకపోతున్నాను. చేస్తాను, తప్పకుండా చేస్తాను గాన్గాపురం గురించి కూడా. ఇది